తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. గమనించుకున్నట్లయితే ఈ కన్యా రాశి వారికి సప్తమ శని ప్రభావము జాతకరీత్యా యోగము కాదు, అవయోగము కాదు. కాకపోతే అనుకున్నటువంటి ప్రతి పని కూడాను ఆలస్యంగా పూర్తి చేయాలనేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా పోస్ట్పోన్మెంట్ ఆఫ్ వర్క్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ పని ఏ రోజుకు ఆ రోజు కనుక ముగించుకునే ప్రయత్నం కనుక చేసుకున్నట్లయితే ఈ శని ఈ కన్యా రాశి వారికి యోగప్రదుడుగానే మారుతాడు. ఇక తదనంతరం ఈ కన్యా రాశి వారికి షష్టమ రాహు డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉన్నటువంటి కారణం చేత ప్రతి పనులలో కూడాను పోటీతత్వంతో ముందడుగు వేస్తూ అన్నిట్లో కార్య విజయాన్ని సాధించుకునే విధంగా మీ యొక్క ప్రణాళిక ఉంటుంది అని చెప్పవచ్చు. తద్వారా అన్ని విధాలుగా ఈ రాహువు అన్ని విధాలుగా శత్రుంజయత్వాన్ని, కార్య అనుకూలతని కలగజేస్తాడు. ఇక 12వ ఇంట కేతు యొక్క ప్రభావం రాహుకి వ్యతిరేకంగా ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి రాహు ఎంత సమర్థవంతంగా మీ యొక్క ప్లాన్ని మీ తెలివితేటలతో మీరు అమలు పరుచుకోవాలనుకుంటారో ఈ కేతు ఇక్కడ వ్యయస్థానంలో స్థితి పొంది ఉండి ఆ యొక్క అమలుకు వచ్చేటువంటి ఇంప్లిమెంటేషన్ అయ్యేటువంటి పనులలో ఆటంకాలు తరచూ కలగజేస్తుంటాడు. కాబట్టి ఈ కేతు యొక్క అనుగ్రహాన్ని పొందితే చాలు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం అనగా డిసెంబర్ 5వ తారీఖు వరకు సంపూర్ణంగా అనుకూలంగా మారుతాడు. ఇక ప్రధానంగా నైసర్గిక శుభగ్రహమైనటువంటి గురువు దశమ కేంద్ర స్థానంలో స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ యొక్క అభివృద్ధిని ప్రధానంగా మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం. కాకపోతే ప్రధానంగా బాధక స్థానాధిపతియే దశమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత మీకు ప్రధానంగా అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటిగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దశమ గురువు యొక్క సంచార ప్రభావం నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయడం. ఎందుకంటే మే 31వ తారీఖు వరకు కూడాను అనుకూలంగా ఉండదు. కాబట్టి ఇటు రాహు అనుకూలంగా ఉన్నాడు, శని సాధారణంగా యోగిస్తున్నాడు, కేతు అనుకూలంగా లేడు, గురువు అనుకూలంగా లేడు మే 31వ తారీఖు వరకు. తదనంతరం జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇటు రాహువు ఇటు గురువు ప్రధానంగా అన్ని విధాలుగా యోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ఏదైనా పని సాధించుకోవాలి, కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి, అనుకున్న పనులలో ముందడుగు వేయాలి, ఆర్థిక పుష్టి జరగాలి, ధనాభివృద్ధి కావాలి, అన్ని విధాలుగా సహాయ సహకారాలు సమాజం నుంచి, కుటుంబం నుంచి, ఉద్యోగం చేస్తున్నటువంటి తోటి సహాయ ఉద్యోగస్తుల నుంచి పొందాలనుకున్నప్పుడు జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం ఈ 5 నెలల కాలంలో మీరు ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ 5 నెలల సమయంలో కొత్త ఉద్యోగాల్లో మీరు చేరవచ్చు, ఉద్యోగంలో వేరే ఉద్యోగానికి మారవచ్చు. అలాగే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి కొత్త వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లాంటివి చేసుకోవచ్చు. అన్ని విధాలుగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు కూడాను సింహరాశిలోనే గురు సంచార ప్రభావం కాస్త ఒడిదుడుకులు చేసేటువంటి ప్రతి పనులలో కూడా ఎక్కువగా ఉండడం. ముఖ్యంగా అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా చూసుకున్నట్లయితే మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉండి అనేక విధాలుగా ఈ సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇందులో భాగంగా పుణ్యక్షేత్రాల తీర్థయాత్రలు చేయడము, మఠాధిపతులు, పీఠాధిపతుల యొక్క అనుగ్రహాన్ని పొందడం ఈ అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయంలో జరుగుతుంది. తదనంతరం ఈ జనవరి 24 నుంచి ఉగాది వరకు కర్కాటక రాశిలోనే మళ్ళీ గురు సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా ఈ 5 నెలలు మళ్ళీ జనవరి 24 నుంచి ఉగాది 2.5 నెలలు మొత్తం చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి 7 నెలలు అనుకూలంగా ఉంటుంది, 5 నెలలు అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి మీ ప్రణాళికలన్నీ కూడా చెప్పినటువంటి శుభ సమయాలు ఉన్నప్పుడు మీరు ప్రణాళికను కనుక మీరు ముందడుగు వేసుకున్నట్లయితే తప్పకుండా మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి నిరుద్యోగస్తులకి ఎప్పుడు ఉద్యోగం లభిస్తుంది, అలాగే చేస్తున్నటువంటి ఉద్యోగంలో వేరే సంస్థల్లో ఎప్పుడు మనం ప్రయత్నం చేయవచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి బదిలీలతో కూడుకున్నటువంటి అలాగే కోరుకున్న చోట బదిలీలు, ప్రమోషన్స్ ఎప్పుడు ఏ సమయంలో లభిస్తాయి, అన్నిటికంటే ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసేటువంటి కాంట్రాక్టర్లకి ఏ సమయంలో బిల్స్ ప్రజెంట్ చేస్తే బిల్స్ పాస్ అవుతాయి, అలాగే కొత్త టెండర్లు చేంజింగ్ ఇచ్చుకోవచ్చో మనం క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చూసుకున్నట్లయితే
ఈ యొక్క సంబంధించినటువంటి 15 జూన్ నుంచి 16 ఆగస్టు వరకు ఉన్నటువంటి కాలము ఈ కన్యా రాశి వారికి అత్యద్భుతమైనటువంటి కాలముగా చెప్పబడింది. ఈ సమయంలో మీరు ఏదైనా చేయవచ్చు. మే 31వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు కూడాను ప్రధానంగా ఉన్నటువంటి సమయం ఈ సమయం కాబట్టి, ఈ సమయం కూడా గురువు అనుకూలంగా, రవి సంచారం కూడా అనుకూలంగా ఉన్నటువంటి సమయం కాబట్టి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఆ తదనంతరం 17 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలము, అలాగే వచ్చే సంవత్సరం 13 ఫిబ్రవరి నుంచి 14 మార్చి వరకు ఉన్నటువంటి కాలము అన్ని విధాలుగా నిరుద్యోగస్తులకి, ఉద్యోగస్తులకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే కాంట్రాక్టర్లు, ఉద్యోగస్తులకి ఈ సంబంధించినటువంటి సమయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. మిగతా సమయాల్లో బాగుండవా, మిగతా సమయంలో ప్రయత్నం చేయకూడదా అంటే, గ్రహాలు అనుకూలంగా లేని సందర్భంగా ఉన్నప్పుడు ప్రయత్నం చేసినా మీ యొక్క దైవానుగ్రహం పూర్వపుణ్య కర్మ వల్ల వచ్చినప్పటికీ కూడా ఆ ప్రయత్నంలో మీరు అడుగుపెట్టిన తర్వాత అక్కడ కొన్ని కష్ట నష్టాలు భరించాల్సినటువంటి పరిస్థితి కాబట్టి వాటికి సిద్ధంగా ఉంటే మిగతా సమయంలో కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు. ఇలా ఈ కన్యా రాశి వారికి చెప్పినటువంటి మంచి చెడు అలా ఎలా అయితే ఏ విధంగా ఉందో 12 రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కూడా వాళ్ళ జీవితంలో మంచి చెడు జరగాలి అని అంటే నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కావాలి. కాబట్టి ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున సంబంధించి చైత్ర పౌర్ణమి మరియు శుభ అత్యంత శీఘ్ర ఫలితాన్ని ఇచ్చేటువంటి హస్త నక్షత్రం ఉన్నటువంటి రోజున జాతకరీత్యా అన్ని రకాల దోషాల నివారణకి సంబంధించి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా ఏప్రిల్ 1వ తారీఖు సాయంకాలం 6 గంటలకి నవగ్రహ పాశుపత హోమము, అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, సర్వకార్య జయసిద్ధికి సుదర్శన రుద్ర హోమాలతో పాటుగా ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక అభివృద్ధి, దాంపత్య, వివాహ ప్రాప్తి కోసమే లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి కుజ సంచారం అనగా 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి కాలము ప్రధానంగా ఈ సంబంధించినటువంటి చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అడ్డంకులు, ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి. అలాగే ధనపరముగా నష్టం కూడా ఉంటుంది. మీ యొక్క తోటి వ్యాపారస్తులతో లేకపోతే జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములతో ఎవరితో కలిసి పని చేస్తుంటారో వాళ్ళతో కాస్త వాగ్వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. 11 మే నుంచి 19 జూన్ వరకు ఉన్నటువంటి సమయం కూడా అనుకూలంగా లేదు. ఇటు గురు అనుకూలంగా లేడు, అలాగే శని కూడా అనుకూలంగా లేకపోవడం, కుజుడు కూడాను అష్టమ స్థాన స్థితి ప్రభావం చేత ప్రధానంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశము, శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం కూడా గోచరమవుతుంది. ధన నష్టం కూడా సూచిస్తుందని చెప్పవచ్చు. 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి కాలము, ఈ సమయము ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి మీతో పరిచయస్తులు మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశము గోచరమవుతుంది. అలాగే గృహంలో ప్రశాంతత ఉండదు. ఇంట్లో కంటే బయట ఎక్కువగా ఉండాల్సినటువంటి పరిస్థితి, వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆస్తి సంబంధమైనటువంటి విషయాలు చర్చకు వస్తాయి. న్యాయస్థానానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకైతే చేస్తున్నటువంటి ఉద్యోగంలో కాస్త చెయ్యని నేరానికి మీ మీద శిక్ష పడేటువంటి అవకాశం గోచరమవుతుంది. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి సమయం ప్రధానంగా మీరు సంతోషంగా ఉంటారు, కానీ గృహంలో ప్రశాంతత ఉండదు. అలాగే సంబంధించినటువంటి సంతానమూలకంగా కష్టాలు, నష్టాలు అనేటువంటివి ఉంటాయి. మీలో అత్యుత్సాహం ఉండడం, ఎదుటివారిని చులకనగా చూడడం వల్లనే మీరు ఎక్కువగా కష్ట నష్టాలు కొని తెచ్చుకుంటారని చెప్పవచ్చు. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్య ఉన్నటువంటి కాలం చాలా అద్భుతమైనటువంటి కాలము. ఈ సమయం కూడా గురు అనుకూలంగా ఉంటాడు, రాహు అనుకూలంగా ఉంటాడు. కాబట్టి చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఏదైతే జూన్ 1వ తారీఖు తర్వాత మీరు మొదలుపెట్టినటువంటి కార్యక్రమాల్లో వాటికి సంబంధించినటువంటిది ఈ 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ లోపల అద్భుతమైనటువంటి ప్రగతిని సూచిస్తారు. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి, మీకు విశేషమైనటువంటి రాజయోగం కలిగేటువంటి సమయంగా చెప్పవచ్చు. 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి కాలము కుజుడు స్తంభించి వ్యయస్థానంలో స్థితి పొంది ఉండడం. ప్రధానంగా గమనించుకున్నట్లయితే సోదర సోదరిమణులతో విభేదాలు, అలాగే శక్తికి మించి పని చేయలేకపోవడము, అలాగే సంబంధించినటువంటి న్యాయస్థానము, అలాగే శత్రువులతో ఓడిపోవడము లాంటివి, అనగా మీరు చేస్తున్నటువంటి పనులలో మీరు ఓటమి పాలవ్వడము అనేటువంటివి జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి మే 31వ తారీఖు వరకు అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎక్కువగా కేర్ తీసుకొని వాళ్ళని ముందడుగు నడిపించాల్సినటువంటి పరిస్థితి. అలాగే విదేశీ యానం, విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఈ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం, ఆ సమయంలో మీరు విదేశీ విద్యకి మీరు ఖచ్చితంగా వెళతారు. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ సమయం చాలా అనుకూలము. ప్రధానంగా H1B కాంట్రాక్టులు మళ్ళీ పొడిగించబడము, కొత్త కాంట్రాక్ట్స్ రెన్యువల్స్ అవుతూ ఉండడము, కొత్త జాబులు సంపాదిస్తుండడం విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి
ప్రధానంగా రాహువు, గురువు, శని సంబంధించినటువంటి గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల పార్టీ పెద్దల యొక్క ఆదరాభిమానాలు అనేటువంటి పొంది తద్వారా మంచి పదవిని పొందేటువంటి అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. ఈ రాశిలో జన్మించినటువంటి నటీనటులు, అలాగే 24 ఫ్రేమ్స్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అవకాశాలు చాలా బాగా వస్తాయి. ప్రధానంగా మీ పేరు ప్రతిష్టలు పెరిగే పాత్రలు పోషించడం, తద్వారా భవిష్యత్తులో వీటికి సంబంధించినటువంటి ఫలితము వచ్చే సంవత్సరం జనవరి 24 నుంచి ఉగాది లోపల మీరు పొందుతారు. అవార్డులు సొంతం చేసుకుంటారు. ధనాన్ని కూడాను చక్కగా పెంపొందించుకుంటారు. నూతన నటీనటులకి మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి రైతులకైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొదటి పంట కంటే రెండవ పంట చాలా అద్భుతంగా మీకు దిగుబడి, రాబడి అనేటువంటిది కలుగుతుంది. కౌలుదారులు మాత్రం సంతోషంగా ఉంటారు. అన్ని రకాల రుణాల నుంచి విముక్తులు అవుతారని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి క్రీడా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం అద్భుతమైనటువంటి విజయాలు సొంతం చేసుకుంటారు. మీరు కలలు కన్నటువంటి వాటికి వెళ్ళడానికి, ఎక్కడికైతే వెళ్ళి మీ ప్రదర్శన చెప్పాలి, చూపించాలని అనుకుంటారో వాటికి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు లభించడం, తద్వారా భవిష్యత్తులో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకునే అవకాశం, మీ మీద నమ్మకం పెట్టుకున్నటువంటి వాళ్ళకి మంచిగా చక్కగా సమాధానం చెప్తారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది క్రీడాకారులకని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా మీరు అనుకున్న విధంగా మీ యొక్క జీవితం ఉండబోతుంది. గతంలో కంటే కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా మీ పట్ల ప్రేమ, ఆదరాభిమానంతో కుటుంబ సభ్యులు ఆదరిస్తారు. కోల్పోయిన చోటే గౌరవ, కీర్తి, మర్యాదలన్నీ కూడా పొందుతారు. అలాగే సమాజంలో మీ మీద సంబంధించి మీరు అభివృద్ధిని చూసి మీ మీద బురద జల్లి మీకు వ్యతిరేకంగా మీకు వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి వాళ్ళ పట్ల ఒకంత ఆలోచనతో, దృక్పథంతో ముందడుగు వేయండి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహోపకరణాలన్నీ కూడాను చక్కగా సమతీర్చుకుంటారు. మీకు వాహన యోగం అనేటువంటిది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. సంతానం కాని మహిళలకి సంతాన ప్రాప్తి అనేటువంటిది ఉండబోతుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి వివాహము జరిగి చక్కగా దాంపత్య జీవితంలో కొనసాగుతారు. అలాగే అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు ఉన్నటువంటి సమయము, ఈ సమయంలో కాస్త మానసిక ఆందోళన ఎక్కువగా స్త్రీ పురుషులకు ఉంటుంది. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చక్కటి శుభవార్త వింటారు అని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే చాలామందికి కళ, సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడం. ఈ సొంత ఇంటి కళ అనేటువంటిది ఎప్పుడు సంప్రాప్తమవుతుంది? ప్రధానంగా మీరు కనుక ప్రయత్నం చేస్తే జూన్ 1 నుంచి అక్టోబర్ 30 లేదా వచ్చే సంవత్సరం జనవరి 24 నుంచి ఉగాది లోపల మీకు సొంత ఇంటి కళ నెరవేరబోతుందని చెప్పవచ్చు. తర్వాత చెప్పుకునేది ఏంటంటే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణం కంటే ఉన్నతమైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత అన్ని విధాలుగా ఆనందయోగంగా ఈ సంవత్సరం గడుపుతారని చెప్పవచ్చు. ఏదైనా సమస్య కనుక వచ్చినట్లయితే మీ ఇంటికి తూర్పు దిక్కుగా ఉన్నటువంటి శివాలయంలో చేరుకొని లక్ష్మీ అమ్మవారికి, అలాగే శ్రీనివాసుడికి మరియు ఈశ్వరుడికి, అమ్మవారికి అభిషేకము, అర్చన జరిపించండి. ఈ విధంగా వరుసగా 3 రోజుల పాటు చేయండి. తప్పకుండా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి మీ యొక్క జాతకరీత్యా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో గోత్రనామాదులు నమోదు చేసుకుని కరుంగలి మాలను సొంతం చేసుకోవడం ద్వారా ఈ యొక్క కన్యా రాశులతో పాటుగా 12 రాశులు జన్మించినటువంటి వారికి జీవితంలో ఈ సంవత్సరం అంతా వచ్చేటువంటి గ్రహాల యొక్క అనుగ్రహం ద్వారా అన్ని సమస్యల్ని పరిష్కరించుకొని ఆనందకరమైన జీవితాన్ని పొందుతారని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.